ప్రైజ్ ద లార్డ్. నిన్నటి దినము ఒక 4 వీడియోస్ చేశాను. విశ్వాసి విశ్వాసి అనే మాట. విశ్వాసంతో ఉన్నవారు ఎలా బ్రతుకుతారు అన్నది కొన్ని వీడియోస్ పెడతానన్నాను. మొన్న 4 వీడియోలు చేశాను, ఇంకా యూట్యూబ్లో ఇంకా అప్లై చేయలేదు. మరి ప్రతి వీడియో కూడా నేను అప్లై చేస్తాను. రెండోది ఏంటంటే నేను లైవ్లోకి కూడా వస్తాను. ఎందుకంటే చాలామంది అనేక రకాల బాధలతో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయడానికి వస్తాను. నాకున్న వరం, దేవుడిచ్చిన వరం, అది నేను ఎప్పుడూ అమ్ముకోలేదు. దేవుడి కొరకు దేవుడు ఎవరికి ప్రార్థన చేయమంటే వారికి ప్రార్థన చేస్తాను. అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కొంతమంది కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నవారు కూడా ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలామందికి దేవుడు కార్యం చేస్తున్నాడు. నాకున్న వరము నాకు తెలీదు. కొంతమంది సేవకులే, బ్రదర్ మీ దగ్గర వరం ఉన్నది, దేవుడిచ్చాడు, దేవునికే మహిమ చెప్పడంతో మరి నా జీవితంలో ఎంతోమంది పరిచయం అయ్యారు. ఎంతోమందికి మరి గర్భఫలము కొరకు ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేస్తాడు. అనేక రకాలు వీడియోస్ కూడా ఉన్నాయి. పక్షవాతంతో ఉన్న వారికి కూడా ప్రార్థన చేయగా వారే లెగ్స్ నడిచి వెళుతున్నారు. చాలామంది మరి వీడియో చూస్తున్న సహోదరులారా, కొంతమంది విశ్వాసులకు కూడా దేవుడు కార్యం చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నారు. అలాగే అన్యులుగా ఉన్నవారు నమ్మలేదంటే ఒక అర్థం ఉంది. విశ్వాసులు కూడా కొంతమంది కొంచెం ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే ప్రార్థన చేసిన వెంటనే కొంతమందికి హీలింగ్ వెంటనే అవుతుంది, కొంతమందికి అవ్వదు, లేటుగా అవుతుంది. అది వారి విశ్వాసం. సేవకుడిగా, భక్తుడిగా ప్రార్థన చేసే అధికారం మనకి ఇచ్చాడు కనుక ప్రార్థన అయితే మనం చేయాలి. ఇది మాత్రం వాస్తవం. ఒక విశ్వాసి, నా విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను, అవతల వారి విశ్వాసం ద్వారా కార్యం కూడా జరుగుతుంది. ఇది వాస్తవం. దేవుడు కృపలో, దేవుడు యేసయ్య నామములో, మరి యేసు ప్రభు ప్రయాణములు అనేక రకాలు, గ్రుడ్డివారికి, కృంటివారికి, మ్రోగవారికి స్వస్థతలు, చనిపోయిన వారు కూడా దేవుడు కార్యాలు చేశారు. చనిపోయిన వారిని కూడా బయటికి రండి అని యేసయ్య పిల్లగానే లాజరు విషయంలో కానీ చాలా కార్యాలు జరిగాయి. కనుక బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇది దేవుడు కార్యాలు. ఆ అధికారమే దేవుడు విశ్వాసకి ఇచ్చాడు. నాకన్నా మీరు ఎక్కువగా చేస్తారని. ఒక విశ్వాసగా బ్రతికినప్పుడు మనము అల్ప విశ్వాసంగా ఉండకూడదు. మీరు యోహాను సువార్త 14 అధ్యాయం 11 నుంచి చదువుకొని వెళ్ళండి. ఆయన ఇచ్చాడు అధికారం. అధికారంతో విశ్వాసంగా మనం అడిగితే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. రెండోది, అడుగుడి మీకు ఇవ్వబడని మత్తయి సువార్త 7:7 ప్రకారం. మనం ఏం అడగాలి? మన స్వార్థంగా అడిగితే ప్రయోజనం లేదు, ఎదుటివారి కోసం అడగాలి. చాలామంది ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు, వాళ్ళకి ఏదో కావాలని. మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, నేను చాలా మట్టుగా అవతల వారు బాగుండాలని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడా, సహోదరి, విశ్వాసిగా మీరు ఉంటే దేవుడు కార్యాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక రకాల కార్యాలు ఉన్నాయి. మీరు చదవండి. మీకు కూడా ఉంది విశ్వాసం. మీరు ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది అన్యులు అంటారు, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొస్తాను, ప్రార్థన చేసేసి ఆయనకి నోరు తెరిపించేయండి, ఆయనకి నడిపించేయండి, ఆయనకు చూపునిచ్చేయండి అని కొన్ని సాతాను శక్తులు వారి ద్వారా కొంతమందిని బాధ పెడుతున్నారు. అది వాళ్ళు అంటారు మీరు చేసేయండి అని. మనం ఎవరు చేయడానికి? మనం ఎవరు చేయడానికి చెప్పండి. అది దేవుడు చేస్తాడు, వారికి చెప్పండి. దేవుడు చిత్తమైతే వారి వెంటనే వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయని చెప్పండి. నా యూట్యూబ్ కూడా మీరు చూడండి, ఫేస్బుక్ కూడా చూడండి. చాలా కార్యాలు దేవుడు చేశాడు. మరి ఫేస్బుక్లో అయితే సైలేస్ పాల్ వైజాగ్ అని ఉంటుంది, మీరు చూడండి. దాంట్లో ఎన్నో వీడియోస్ పెట్టాను, ఎన్నో కార్యాలు చేసుకున్నాడు, దేవుడే చేశాడు. అలాగే యూట్యూబ్లో కూడా బ్రదర్ సైలేస్ పాల్ వీడియోస్ అని చూడండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేశాడు. అది నేనైతే కాదు, పనికిరాని వాడిని అండి. నేను ఎందుకు పనికిరాని వాడిని? అందరూ బాగుండాలని ప్రార్థిస్తాను. దేవుడు బిడ్డలు బాగుండాలి. ఎంతో ముస్లిం, క్రిస్టియన్ బ్రతుకుతున్న అందరూ బాగుండాలి.
ఈ లౌకిక దేశంలో, ఈ భారతదేశంలో అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోండి. ఓ విశ్వాసి, నెక్స్ట్ నుంచి వీడియోస్ పెడతాను, మీరు చూడండి. విశ్వాసంలో మీరు బలపడండి. విశ్వాసంలో ఏముందంటే భయభక్తులు ఉన్నాయి. భయం ఉన్నవాడు పాపం చేయడు. భక్తి ఉన్నవాడు దేవుడు ప్రేమను ప్రకటిస్తాడు. తనకున్న అధికారంతో ఎదుటి వారికి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ద్వారా అవతల వాడి దగ్గర క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించకుండా దయచేసి దేవుడిచ్చిన వరాన్ని వారి మీద, వారి కొరకు, అదే వారి మీద అంటే మీ చేతులుంచి, లేదంటే వారి కోసం ప్రార్థన విశ్వాసంతో చేయండి. వారి కార్యాలు చూస్తారు. దేనికి డబ్బుల కోసం ఆశపడకండి. ఒకవేళ ప్రేమతో ఇచ్చిన కానుకను తీసుకోండి, అది పేదవారికి అన్నం పెట్టండి. నాకు కూడా నేను ఎవరిని అడగను. నేను యూట్యూబ్లో నా నెంబర్ కూడా పెట్టలేదు. 2-3 వీడియోస్ చెప్పాను. ఒకవేళ మీరు కానీ పేదవారి పరిచర్య చేయకపోతే, మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే బ్రదర్ ఖచ్చితంగా నాకు పంపించండి. అది మీకు మీ ఎదురుగుంటే ఎన్ని పేదవారి పరిచర్య చేసి మళ్ళీ మీ వాట్సాప్ పెడతానని చెప్పాను. డబ్బు సంపాదించడానికైతే నేను సేవలోకి రాలేదు, దేవుడు పని చేయడానికి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆలోచనతోనే నేను ఉంటాను. దేవుణ్ణి తెలుసుకున్నది ముఖ్యంగా. ఘోరమైన పాపిని నేను, ఘోరమైన పాపిని. అలాంటి నన్ను దేవుడు రక్షించుకున్నాడు. అలాగే ఘోరమైన పాపులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడాలని తప్ప మరి ఇంకో ఉద్దేశం ఏం లేదు. దేవుడు పని చేయాలి. దేవుడు రాజ్యాన్ని వెతుకుతూ ఆయన రాకడికి ఎదురు చూసే మనుషులుగా ఉండాలి. మత్తయి సువార్త 24:13 ప్రకారం ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. ఫిలిప్స్ 4:4 ప్రకారం, ప్రకటన గ్రంథంలో మరి 22 అధ్యాయము 7వ వచనం 12వ వచనం ప్రకారం ఆయన త్వరగా వస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు మెలకువగా ప్రార్థన చేయండి, రక్షించబడండి. ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమను తెలుసుకోండి. ఆయన దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4:7-8 వచనాల ప్రకారం నన్ను ప్రేమించడానికి ఆయన దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఈ వీడియో తర్వాత ఓ విశ్వాసి నెక్స్ట్ వీడియోలు కంటిన్యూ చూడండి. నేను లైవ్లోకి రావాలి, మీ అందరికీ ప్రార్థన చేయాలి. అలాగని నా నెంబర్ మీ అందరికీ తెలుసు, 9966405630. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.